హలో స్టూడెంట్స్, ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో మన నెక్స్ట్ టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే రేట్స్ ఆఫ్ జిఎస్టీ యొక్క రేట్లు. జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ విధంగా ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతున్న జిఎస్టీ ఏ ఏ రేట్ల ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కొత్త ట్యాక్స్ జిఎస్టీలో గవర్నమెంటు ఏ ట్యాక్స్ రేట్స్ ప్రకారం రకరకాలైన ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తుంది అనే విషయాలు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. రైట్, గవర్నమెంట్ బేసిక్గా జిఎస్టీకి సంబంధించి 4 స్లాబ్స్లో ట్యాక్స్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ డిజైన్డ్ ఆ 4 స్లాబ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండర్ జిఎస్టీ అనే కొత్త పన్ను ప్రకారం గవర్నమెంటు ఎన్ని స్లాబ్స్లో ట్యాక్స్ రేట్స్ని డిజైన్ చేసిందంటే 4 స్లాబ్స్లో. 4 స్లాబుల్లో ప్రభుత్వం జిఎస్టీ క్రింద పన్ను విధించడం జరుగుతుంది. 4 స్లాబులు, 4 స్లాబ్స్. దీన్ని 4 స్లాబ్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ లేదా 4 టైర్ ట్యాక్స్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సో ఈ విధంగా 4 స్లాబుల్లో గవర్నమెంట్ జిఎస్టీ ప్రకారం ట్యాక్సులు ఛార్జ్ చేస్తుంది. ఆ 4 రకాలైన స్లాబ్స్ ఏంటంటే, ఫస్ట్ స్లాబ్ 5%, సెకండ్ స్లాబ్ 12%, థర్డ్ స్లాబ్ 18% అండ్ ఫోర్త్ స్లాబ్ 28%. సో ఈ విధంగా గవర్నమెంట్ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం 4 స్లాబ్స్లో 4 ట్యాక్స్ రేట్స్తో జిఎస్టీని ఛార్జ్ చేస్తుంది. మొదటి స్లాబు 5%, రెండవ స్లాబు 12%, మూడవ స్లాబు 18% మరియు 4వ స్లాబు 28%. ఇవి 4 స్లాబ్స్, 4 రకాలైన పన్ను రేట్లు. అయితే ఈ 4 స్లాబ్స్తో పాటు గవర్నమెంట్ రీసెంట్గా మరొక స్లాబ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే జిఎస్టీలో 4 ట్యాక్స్ రేట్స్తో పాటు ఎడిషనల్గా 5th ట్యాక్స్ రేట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ట్యాక్స్ రేట్ ఏంటంటే 0.25%, 0.25%. ఈ 0.25% అనేది జిఎస్టీ స్లాబ్ రేట్స్లో 5th స్లాబ్ రేట్. అంటే మొదట గవర్నమెంట్ ఎన్ని స్లాబ్స్ ప్రకారం ట్యాక్సెస్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే 4 స్లాబ్స్, 4 ట్యాక్స్ రేట్స్. ఆ తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన మరొక స్లాబ్ లేదా ట్యాక్స్ రేట్ ఎంతంటే 0.25%. ఈ 0.25% జిఎస్టీ ట్యాక్స్ రేట్ వేటి మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది అంటే కట్ అండ్ సెమీ పాలిష్డ్ స్టోన్స్, రంగురాళ్ళు. మీకు తెలుసు రంగురాళ్ళు ఉంటాయి. ఆ రంగురాళ్ళని కట్ చేసిన లేదా సెమీ పాలిష్ చేసిన, ఆ విధంగా కట్ చేసిన లేదా వాటిని కొంచెంగా పాలిష్ చేసిన, అలా కట్ లేదా సెమీ పాలిష్ చేసిన స్టోన్స్ మీద గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త జిఎస్టీ రేట్ 0.25%. రంగురాళ్ళు. ఈ రంగురాళ్ళు మీద ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన జిఎస్టీ పన్ను రేటు 0.25%. సో దీంతో కలిపి జిఎస్టీ పన్ను రేట్లలో ఎన్ని స్లాబులు ఉన్నాయంటే 5 స్లాబులు ఉన్నాయని మీరు గ్రహించాలి. 5 స్లాబులు అంటే 5 రకాలైన వివిధ పన్ను రేట్లు. రైట్, ఈ 5 రకాలైన పన్ను రేట్లు వివిధ రకాలైన వస్తువులపై విధించడం జరుగుతుంది. అయితే కొన్ని వస్తువుల మీద జిఎస్టీ కూడా ఏమాత్రం లేదు.
వాటిని నిల్ రేటెడ్ సప్లైస్ అంటారు. నిల్ రేటెడ్ సప్లైస్ అంటే కొన్ని రకాలైన సప్లైస్ మీద, కొన్ని రకాలైన గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ రేట్ నిల్ అంటే జిఎస్టీ రేటు ఏమీ ఉండదు. దాన్నే నిల్ రేటెడ్ సప్లైస్ అంటారు. నిల్ రేటెడ్ సప్లైస్. సో జిఎస్టీ ఛార్జ్ అవ్వని గూడ్స్ అండ్ సర్వీసెస్ని పక్కన పెడితే బేసిక్గా జిఎస్టీ ఛార్జ్ అయ్యే రేట్లు ఎన్ని ఉన్నాయంటే 4 రకాలైన స్లాబ్ రేట్లు. వాటితో పాటు గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన జిఎస్టీ ట్యాక్స్ రేట్ 0.25%. దీనితో కలిపి మొత్తం జిఎస్టీ స్లాబ్స్ ఎన్నైనా 5 జిఎస్టీ స్లాబ్స్, 5 వివిధ రకాలైన జిఎస్టీ పన్ను రేట్లు. ఈ స్టోన్స్ మీద 0.25%తో జిఎస్టీ ఛార్జ్ చేయాలని 37th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే సెంట్రల్ లెవెల్లో న్యూఢిల్లీలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటుంది. ఈ మీటింగ్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సభ్యులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా పాల్గొని మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతాయి. 37th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ స్టోన్స్ మీద 0.25%తో ట్యాక్స్ ఛార్జ్ చేయాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టోన్స్ మీద 0.25% అనే న్యూ ట్యాక్స్ రేట్ని ఇంట్రడ్యూస్ చేసిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎన్నవదంటే 37th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. 37వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 0.25%తో పన్ను విధించాలి అనే ఒక క్రొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. ఇప్పుడు మనం జిఎస్టీ స్లాబ్ రేట్స్, ఆ స్లాబ్ రేట్లోకి వచ్చే రకరకాల ప్రొడక్ట్స్ ఏమున్నాయి వాటి గురించి మనం తెలుసుకుంటాం. జిఎస్టీ రేట్స్లో లేదా జిఎస్టీ స్లాబ్స్లో ఒక స్లాబ్ ఏంటంటే 0.25%. ఇప్పుడే మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. 0.25% ఇదొక జిఎస్టీ స్లాబ్ రేటు. ఈ స్లాబ్ రేట్ క్రిందకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే కట్ అండ్ సెమీ పాలిష్డ్ స్టోన్స్ అంటే రాళ్ళు. ఈ రంగు రాళ్ళు ఏవైతే కట్ చేసినా లేదా వాటిని సెమీ పాలిష్ చేసినా వాటి మీద ఛార్జ్ అయ్యే జిఎస్టీ స్లాబ్ రేట్ ఎంత అంటే 0.25%, 0.25%. ఇదొక జిఎస్టీ స్లాబ్ రేట్. ఈ స్లాబ్ రేట్లోకి వచ్చే ప్రొడక్ట్స్ ఏమో స్టోన్స్. ఇవి ఈ స్టోన్స్ని కట్ చేసినా లేదా లైట్గా సెమీ పాలిష్ చేసినా కానీ వాటి మీద కంపల్సరీ 0.25%తో జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇది స్టోన్స్కి సంబంధించిన జిఎస్టీ స్లాబ్ రేట్. నెక్స్ట్ స్లాబ్ రేట్ 5%. 5% స్లాబ్ రేట్, 5% స్లాబ్ రేట్. ఈ 5% స్లాబ్లోకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే హౌస్ హోల్డ్ నెసెసిటీస్ అంటే గృహోపయోగ వస్తువులు. అవి ఏంటంటే ఎడిబుల్ ఆయిల్, వంట నూనెలు, షుగర్, పంచదార, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, టీ, తేయాకు మరియు కాఫీ. ఇవన్నీ కూడా 5% స్లాబ్లోకి వస్తాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 5% స్లాబ్లోకి రావడం జరుగుతుంది. ఇంకా 5% స్లాబ్లోకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే కోల్, బొగ్గు, మిష్టి, మిఠాయి అంటే స్వీట్స్ ఇవి. దాంతోపాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్, జీవితాన్ని రక్షించే ఔషధాలు. ఇవన్నీ కూడా 5% స్లాబ్లోకే రావడం జరుగుతుంది.
అంటే గృహోపయోగ వస్తువులు, హౌస్ హోల్డ్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో అవి, వాటితో పాటు కోల్, బొగ్గు, ఇండియన్ స్వీట్స్, దాంతోపాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇవన్నీ కూడా 5% జిఎస్టీ స్లాబ్లోకే రావడం జరుగుతుంది. ఇది 5% జిఎస్టీ స్లాబ్ రేట్. నెక్స్ట్ స్లాబ్ రేట్ 12% స్లాబ్. ఈ 12% స్లాబ్లోకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే దిస్ ఇన్క్లూడ్స్ కంప్యూటర్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. కంప్యూటర్లు మరియు ప్రాసెస్ చేసిన ఆహారము 12% జిఎస్టీ స్లాబ్లోకి వస్తాయి. కంప్యూటర్లు, మానిటర్లు, దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రాసెస్ చేసిన ఆహారం, ఇవి 12% స్లాబ్లోకి వస్తాయి. వీటితో పాటు ప్రిపరేషన్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ పికిల్, మురబ్బా, చట్నీ, జామ్, జెల్లీ. సో ఇవన్నీ కూడా 12% జిఎస్టీ స్లాబ్లోకి రావడం జరుగుతుంది. 12% జిఎస్టీ స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ లేదా ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ జిఎస్టీ స్లాబ్స్లో నెక్స్ట్ స్లాబ్ ఏంటంటే 18% స్లాబ్. 18% స్లాబ్. ఈ స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే లేదా ప్రొడక్ట్స్ ఏంటంటే హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్ అండ్ సోప్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ స్లాబ్. ఈ 18% స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ ఏంటి? తలకు రాసుకునే నూనె, టూత్పేస్టు, సబ్బులు. క్యాపిటల్ గూడ్స్ మూలధన వస్తువులు. క్యాపిటల్ గూడ్స్ అంటే బిల్డింగ్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, టూల్స్ ఎట్సెట్రా. వీటన్నిటిని కూడా అంటే భవనాలు, యంత్రాలు, ఎక్విప్మెంట్లు, వాహనాలు, విడి పనిముట్లు లేదా విడి పరికరాలు, వీటన్నిటిని కూడా మూలధన వస్తువులు అంటారు. ఈ విధంగా ఈ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్ ఇవన్నీ కూడా 18% స్లాబ్లోకే రావడం జరుగుతుంది. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా హెయిర్ ఆయిల్, టూత్పేస్టు, సోప్స్, వీటితో పాటు క్యాపిటల్ గూడ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ, ఈ ఐటమ్స్ అన్నీ కూడా జిఎస్టీ స్లాబ్ ఏ స్లాబ్లోకి వస్తాయంటే 18% స్లాబ్లోకి వస్తాయి. నెక్స్ట్ స్లాబ్ ఏంటంటే 28% స్లాబ్. ఈ స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ లేదా ప్రొడక్ట్స్ ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ అంటే విలాస వస్తువులు. లగ్జరీ ఐటమ్స్ సచ్ యాజ్ స్మాల్ కార్స్, consumer durable like AC and refrigerators, premium cars, cigarettes and aerated drinks, high-end motorcycles are included here. ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా 28% స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్. ఈ 28% స్లాబ్లోకి వచ్చే ఈ ఐటమ్స్ వస్తువులు ప్రొడక్ట్స్ ఏంటంటే చాలా వరకు విలాస వస్తువులన్నీ కూడా ఈ 28% స్లాబ్లోకి వస్తాయి. చిన్న కార్లు, వినియోగదారు మన్నిక గల వస్తువులు అంటే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ప్రీమియం కార్లు, సిగరెట్లు మరియు ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ఆక్సీకరింపబడిన ద్రావణాలు, ఇంకా హై అండ్ మోటార్ సైకిల్స్, ఇలాంటివన్నీ ఈ ఐటమ్స్ అన్నీ కూడా 28% జిఎస్టీ స్లాబ్లోకి వస్తాయి. ఇవి మనం ఇంతవరకు డిస్కస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ రేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్. ఈ స్లాబ్స్లోకి ఏ రకాలైన ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. 0.25% స్లాబ్ ఉంది, 5% స్లాబ్ ఉంది, 12% స్లాబ్ ఉంది, 18% స్లాబ్ ఉంది, దాంతోపాటు 28% స్లాబ్ కూడా ఉంది. ఈ విధంగా జిఎస్టీ పన్ను రేట్లు రకరకాల స్లాబ్స్లో ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక్కో రకమైన స్లాబ్లోకి పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేవి ఆ స్లాబ్ కింద ఛార్జ్ చేయడం జరుగుతుంది.
చేంజెస్ ఇన్ ద జిఎస్టీ రేట్స్. జిఎస్టీ రేట్లలో ఇటీవల కాలంలో జరిగిన మార్పులు. రీసెంట్గా కొన్ని చేంజెస్ని చేయడం జరిగింది జిఎస్టీ రేట్స్కి. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే మొబైల్ ఫోన్స్ అండ్ a few specified parts will attract a GST of 18% now from the earlier GST of 12%. మొబైల్ ఫోన్లు మరియు ఇతర కొన్ని నిర్దేశింపబడిన పరికరాలు ప్రస్తుతం వాటిపై జిఎస్టీ ఎంత విధించబడుతుందంటే 18%. అయితే గతంలో ఈ వస్తువులపై విధించబడిన జిఎస్టీ రేటు 12%. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఇటీవల కాలంలో జిఎస్టీ రేట్లకు సంబంధించి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో చేసిన మార్పుల్లో ఇదొక ముఖ్యమైన మార్పు. ఎర్లియర్ ఈ మొబైల్ ఫోన్స్ ఆ ఫ్యూ స్పెసిఫైడ్ పార్ట్స్ మీద జిఎస్టీ ఎంత ఛార్జ్ అయ్యేదంటే 12% ఛార్జ్ అయ్యేది. కానీ రీసెంట్గా చేసిన చేంజెస్ వల్ల ప్రజెంట్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అండ్ ఫ్యూ స్పెసిఫైడ్ పార్ట్స్ మీద ఛార్జ్ అవుతున్న జిఎస్టీ రేట్ ఎంత అంటే 18%. నెక్స్ట్ సెకండ్ చేంజ్ ఏంటంటే బోత్ హ్యాండ్మేడ్ అండ్ మెషిన్ మేడ్ మ్యాచ్ స్టిక్స్. అంటే అగ్గిపెట్టెలు అవి హ్యాండ్మేడ్ అయినా సరే మెషిన్ మేడ్ అయినా సరే, అంటే అగ్గిపెట్టెలు చేతులతో తయారు చేసినవైనా కానీ లేదా యంత్రాలను ఉపయోగించి తయారు చేసినవైనా కానీ వాటిపై జిఎస్టీ 12%. Both handmade and machine-made matchsticks will now have a GST of 12%, which was fixed at 5% and 18% of GST tax earlier. సో ఈ హ్యాండ్మేడ్ మ్యాచ్ స్టిక్స్ అయినా కానీ లేదా మెషిన్ మేడ్ మ్యాచ్ స్టిక్స్ అయినా కానీ వాటి మీద ఛార్జ్ అవుతున్న జిఎస్టీ ప్రజెంట్ రేట్ ఎంతంటే 12%. అయితే ప్రీవియస్గా హ్యాండ్మేడ్ మ్యాచ్ స్టిక్స్ మీద 5% ఛార్జ్ అయ్యేది, మెషిన్ మేడ్ మ్యాచ్ స్టిక్స్ మీద 18% ఛార్జ్ అయ్యేది. కానీ రీసెంట్గా చేసిన చేంజ్ ఏంటంటే హ్యాండ్మేడ్ అయినా సరే లేదా మెషిన్ మేడ్ అయినా సరే మ్యాచ్ స్టిక్స్ మీద ప్రజెంట్ ఛార్జ్ అవుతున్న జిఎస్టీ రేట్ ఎంతంటే 12%. అంటే ప్రస్తుతం అగ్గిపెట్టెలపై అవి చేతితో తయారు చేసినవైనప్పటికీ లేదా యంత్రాలను ఉపయోగించి తయారు చేసినవైనప్పటికీ వాటిపై విధించే ప్రస్తుత జిఎస్టీ రేటు 12%. అయితే గతంలో చేతితో తయారు చేసిన వాటిపై జిఎస్టీ రేటు 5%. అదేవిధంగా యంత్రాలను ఉపయోగించి తయారు చేసిన అగ్గిపెట్టెలపై 18% జిఎస్టీ విధించబడేది గతంలో. కానీ ప్రస్తుతం చేసిన మార్పు ప్రకారం వీటిపై హ్యాండ్మేడ్ అయినా మెషిన్ మేడ్ అయినా ప్రజెంట్ ఛార్జ్ అవుతున్న జిఎస్టీ రేట్ 12%. సో ఇవి రీసెంట్గా జిఎస్టీ రేట్స్కి చేసిన చేంజెస్. ఇక మనం ఈ పిక్చర్లో స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ చూడొచ్చు. అంటే జిఎస్టీ పన్ను రేట్లు ఎన్ని రకాలుగా ఉన్నదో మనం చూడొచ్చు. దాంతోపాటు ఏ స్లాబ్లోకి ఏ రకమైన ప్రొడక్ట్స్ వెళ్తున్నాయో కూడా మనం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్చర్ని స్టడీ చేస్తే అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్చర్లో జిఎస్టీ స్లాబ్స్ రేట్స్ లేదా జిఎస్టీ ట్యాక్స్ రేట్స్లో ఫస్ట్ రేట్ ఏంటంటే నిల్ రేటెడ్. నేను చెప్పాను నిల్ రేటెడ్ సప్లైస్ అని. అంటే కొన్ని రకాలైన వాటిపై జిఎస్టీ ట్యాక్స్ రేట్ నిల్, అంటే జిఎస్టీ పన్ను రేటు ఏమీ ఉండదు. కొన్ని రకాలైన ఉత్పత్తులపై వస్తువులపై జిఎస్టీ పన్ను రేటు ఏమీ ఉండదు. వాటిని నిల్ రేటెడ్ సప్లైస్ అంటారు. నిల్ రేటెడ్ సప్లైస్ అంటారు. ఈ నిల్ రేట్ ఏంటంటే దానిలోకి ఏమేమి వస్తున్నాయంటే హల్డ్ సెరల్ గ్రెయిన్స్, శానిటరీ నాప్కిన్స్ ఎట్సెట్రా. అంటే పప్పు దినుసులు, ధాన్యపు గింజలు మరియు శానిటరీ నాప్కిన్లు ఇవన్నీ కూడా నిల్ రేటెడ్ సప్లైస్. అంటే జిఎస్టీ లేని సరఫరాలు, పన్ను లేని సరఫరాలు, నిల్ రేటెడ్ సప్లైస్. నెక్స్ట్ స్లాబ్ రేట్ ఏంటి? 0.25%. 0.25% స్లాబ్. ఈ స్లాబ్లోకి వచ్చేవి ఏంటి? కట్ అండ్ సెమీ పాలిష్డ్ స్టోన్స్, రంగురాళ్ళు. వాటిని కట్ చేసినా కానీ
కొంచెం ప్రాసెస్ చేసినా కానీ వాటిపై విధించబడే పన్ను రేటు లేదా స్లాబ్ రేటు 0.25%. నెక్స్ట్ స్లాబ్ 5%. ఈ 5% స్లాబ్లోకి వచ్చేవి ఐటమ్స్ షుగర్, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా 5% స్లాబ్లోకి వస్తాయి. నెక్స్ట్ స్లాబ్ 12%. ఈ స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ కంప్యూటర్, మానిటర్, స్పెక్టికల్స్ ఎట్సెట్రా. ఈ విధంగా కంప్యూటర్లు, మానిటర్లు, కళ్ళద్దాలు మొదలైనవన్నీ కూడా 12% స్లాబ్లోకి వచ్చే అంశాలు. నెక్స్ట్ స్లాబ్ 18%. ఈ 18% స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ సోప్స్, టూత్పేస్ట్, హెయిర్ ఆయిల్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సబ్బులు, హెయిర్ ఆయిల్ మొదలైనవన్నీ కూడా 18% స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్. ఇక లాస్ట్ స్లాబ్ 28% స్లాబ్. ఈ 28% స్లాబ్లోకి వచ్చే ఐటమ్స్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మొదలైనవన్నీ కూడా ఈ 28% స్లాబ్లోకి వస్తాయి. సో ఈ విధంగా జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ట్యాక్స్ రేట్లోకి కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ని చేర్చి, ఐటమ్స్ని చేర్చి వాటి మీద ఆయా రేట్ల ప్రకారం లేదా ఆయా స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ rates of GST.